20 సంవత్సరాల నుంచి దేవుడిచ్చిన కుటుంబం. చెయ్యి ఎన్టీఆర్ అంటే నమ్మ దొమ్మ అదురుతుంది అట్లే. జనం సుల్తాన్ గా స్వీకరించారు. నైట్ షిఫ్ట్ చేసి డైరెక్ట్ గా హాల్కి వచ్చేసాను అన్న. అంత పిచ్చాను ఎన్టీఆర్ అన్న అంటే. సినిమా పవర్ తగ్గదు. ఎప్పటికైనా ఇండస్ట్రీకి అమ్మ కూడా చెయ్యి ఎన్టీఆర్. ప్రతి ఒక్క ఫ్యాన్స్ ప్రతి సీట్ లో ఉండింటే కానీ థియేటర్ లో ఇంతవరకు ఏ సినిమాలో కింద కూర్చోలా. 50 మంది కింద కూర్చొని చూసినా సినిమా అన్న తర్వాత లేదన్నా. ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ అంటే ఇలాంటి కవర్ శ్వాస గుద్దేమో కానీ గుండె ఒక తల్లి కడుపున పుట్టకపోయినా మీరు చూపించేటువంటి అభిమానం, మీరు చూపించేటువంటి ప్రేమ ఎన్నో జన్మల సుకృతం అనుకుంటాను. ఈ రోజు ఇంత గొప్ప కుటుంబం దొరికింది నాకు మీ అందరి రూపంలో. నాకు జన్మనిచ్చారు తల్లిదండ్రులు. ఆ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. నాన్న ఇంకో జన్మంటూ ఉంటే తీర్చుకుంటాను. ఈ జన్మ మాత్రం వీళ్ళతో ఉండిపోతాను. కట్టుకున్న భార్యని ఎంత బంగారంగా చూసుకోవాలో, కన్న బిడ్డని ఎంత బాధ్యతగా చూసుకోవాలో దేవుడు నాకు అప్పచెప్పిన మీ అభిమానులందరినీ కూడా ప్రేమగా చూసుకోవాలి. చూస్తానని చెప్పి అసలు అనుకోలేదన్నా. హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగార్జున్ను ఇంటికి తీసుకెళ్లి జూనియర్ ఎన్టీఆర్ 40 నిమిషాలు మాట్లాడారు. చేస్తూనే ఉంటా, మీకు నచ్చే వరకు తీస్తూనే ఉంటాను. నాకు హిట్టులు ఫ్లాప్లు వద్దు. మీకు కాల ఎగరేసుకొని నందమూరి అభిమానైన ప్రతి ఒక్కడు ఈ భూమి మీద తిరగాలనేదే నా కోరిక. దేవరా అనే చిత్రం రిలీజ్ లేట్ అయినా సరే రేపు పొద్దున మీ అందరూ గర్వంగా కాలర్ ఎగరేసుకునేలాగే ఆ చిత్రాన్ని మీకు అందించడానికి, ఆ ప్రేక్షక దేవుడిని అందించడానికి మేము ప్రయత్నిస్తాం. ఎన్టీఆర్ సహాయం పడుతున్న బాధ బ్రో 6 సంవత్సరాల నుంచి దేవుణ్ణి చూడాలని కలగా. అందరికి ఎన్టీఆర్ అన్న పడకొట్టి చెప్తున్నావు, కోలార్ ఎగరేస్తున్నావు. నైట్ నుంచి నిద్ర లేదు. एनटीआर मास मसाला मूवी एक्शन जंगल गई बहुत बढ़िया ही एक्टिंग सारा कुछ बहुत बढ़िया सी गई बट एक्सपेक्टेशन से भी अच्छी मूवी बनाई है उन्होंने एनटीआर तो நல்லா இருக்கு சும்மா एक्टिंग ब्लॉक बस्टर मूवी சூப்பரா இருக்கு வேற லெவல் கிளைமாக்ஸ் மொத்தம் அவன் சைடுல அப்படிதான் Minasan konnichiwa. నేను ఆర్ఆర్ఎఫ్ చూసిన తర్వాత తెలుగు నేర్చుకున్నాను. వావ్. నేను
నేను మధు మసాలాని నేను 2 సంవత్సరాల ముందు ఇది పుస్తకాలు రాసాను అమెజాన్ సేల్స్ లో ఆల్ మై ఫ్యాన్స్, నా ఒడిదుడుకుల్లో నేను క్రింద పడ్డప్పుడల్లా నన్ను పట్టుకొని పైకి లేపినందుకు, నా కళ్ళ వెంట వచ్చిన ప్రతి నీటి చుక్కకి వాళ్ళు కూడా బాధపడినందుకు, నేను నవ్వినప్పుడల్లా నాతో పాటు నవ్వినందుకు నా అభిమాన సోదరులందరికీ తల వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. మేము మీకు ఏం చేశామో మాకు తెలీదు, బట్ మీరు మా వంశాన్ని మట్టికి నిలబెడుతూ ముందుకు తీసుకెళ్తున్నారు. Yes, through thick and thin, the bond of NTR and fans ఇలాగే 100 ఏళ్ల పాటు లాస్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కేవలం మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా